గుడ్ మార్నింగ్ అండి అందరికీ ప్రభునామంలో వందనాలు. ప్రైజ్ ది లార్డ్. మనము నా వాయిస్ వినపడుతుంది కదండి? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. మన మార్నింగ్ క్లాస్ మనం ప్రారంభించుకుందాం. మన మధ్యన ఈ రోజున జోసఫ్ రాము ఆయన ప్రార్థనతో ఓపెన్ చేస్తారు. ప్రార్థన చేసుకోండి. పరలోకమందున మా తండ్రి, ప్రభువా మీకు వందనాలు, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. మాకు ఇచ్చిన మరొక దినంను బట్టి మీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా జీవితాలలో దేవా మీరు చూపిస్తున్న నూతన వాత్సల్యతను బట్టి, మీ ప్రేమను, మీ కనికరమును బట్టి, మీ వాత్సల్యతను బట్టి మీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ సమయంలో దేవా మీ కృపను వేడుకుంటున్నాం దేవా. మేము క్లాసెస్లో వెళ్తుండగా తండ్రి దేవా మా అందరికీ దేవా మీ వాక్యం అర్థమన్నట్లు సహాయం చేయండి దేవా. ఓల్డ్ టెస్టిమెంట్ సర్వే చేస్తుండగా తండ్రి మీ సేవకులను దేవా మీరు అభిషేకించండి, మీ ఆధీనంలో తీసుకోండి. చక్కగా మాకు వర్ణించినట్లు దేవా కృపను చూపించండి. తద్వారా మేము మీ వాక్యంను నేర్చుకొని మీకు ఇంకా దగ్గరగా జీవిస్తూ మిమ్మల్ని ప్రతిబింబిస్తూ మీకు మహిమకరంగా బ్రతకడానికి, మా జీవితాలలో మా పరిచర్యలో మేమందరికీ ఆశీర్వాదకరంగా ఉండడానికి సహాయం చేయమని మీ కృపను వేడుకుంటూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికి కూడా వందనాలు. మరి ఈ రోజున మనము తిరిగి మన క్లాస్ మనం కంటిన్యూ చేస్తాము. మనము గడిచిన క్లాస్లో మనము 1 and 2 కింగ్స్ చూసాము. తర్వాత 1 and 2 క్రానికల్స్ యొక్క ఇంట్రడక్షన్ మనం ఇచ్చాము. సో మార్నింగ్ మనము దాన్ని కంటిన్యూ చేస్తాం. లాస్ట్ క్లాస్లో మరి మనము ఈ యొక్క 1 and 2 క్రానికల్స్ మొదటి 2 దినవృత్తాంత గ్రంథాల గురించి మాట్లాడుతూ ఇట్స్ డివైన్ ఎడిటోరియల్ అనేటువంటి స్టేట్మెంట్ మీకు చెప్పాను. ఇది ఈ యొక్క బుక్స్ 1 and 2 కింగ్స్ అండ్ 1 and 2 శామ్యుయల్ రిపిటేషన్ కాదు, కానీ మరి మరి ఒక కొత్త దృక్పథంతో ఈ యొక్క బుక్స్ రాశారు. దాని యొక్క సందర్భాన్ని మనం చెప్పాం. దాని యొక్క సందర్భం ఏమిటంటే ఎక్సైల్లో ఆ యొక్క న్యూ జనరేషన్ కొరకు వ్రాయబడినటువంటి ఉద్దేశించబడినటువంటి బుక్స్గా, హిస్టారికల్ బుక్స్గా మనం చూచాము. తర్వాత మెస్సియా, దావీదు నుండి వచ్చేటువంటి మెస్సియా యొక్క నిరీక్షణను ఆధారాన్ని చూపించడం కొరకు ఆ యొక్క దావీదు యొక్క వంశక్రమాన్ని ఎంచుకోవటానికి కూడా మనము లాస్ట్ క్లాస్లో మనం చూచాం. ఈ 1 and 2 క్రానికల్స్లో 1 and 2 శామ్యుయల్ అండ్ 1 and 2 కింగ్స్లో లేనటువంటి సంగతులను ఇందులో యాడ్ చేయటాన్ని మనం ప్రస్తావన చేసాం. మరి మొట్టమొదటిగా కొన్ని వచన భాగాలని మీకు చదివి వినిపిస్తాను. యూ కెన్ రైట్ ఇట్ డౌన్ అండ్ జస్ట్ యూ కెన్ రిఫర్ దోస్ passages. One Chronicle లో మనము జీనియాలజీస్ చూస్తాం. 1 Chronicle ఫస్ట్ నుంచి మనం చూసినట్లయితే జీనియాలజీస్, వంశావళిని గురించిన విషయాలు మనము చూస్తూ ఉంటాము. ఈ యొక్క వంశావళిలో కూడా ఈ యొక్క యూదా గోత్రం గురించినటువంటి ప్రాధాన్యతను ఎత్తి చూపించే ప్రయత్నం గ్రంథకర్త చేయటాన్ని మనము గమనించవచ్చు. రెండవది, ఇది మనము 1 and 2 కింగ్స్ అండ్ శామ్యుయల్లో మనకు కనపడదు. ఇది రెండవది, దావీదు యొక్క యోధులు, డేవిడ్స్ వారియర్స్ గురించిన విషయాన్ని మనం చూస్తూ ఉంటాము. 1 Chronicle chapter 12 verses 23 to 40. 1 Chronicles chapter 12 verses 23 to 40.
సో డేవిడ్స్ వారియర్స్, ఇది అద్భుతమైనటువంటి ఆ యొక్క విషయాన్ని అక్కడ దావీదుకు దేవుడిచ్చినటువంటి ఆ యొక్క యోధులు, ఆ యొక్క ఆ వారియర్స్, వారి ద్వారా ఎలా సౌలుని జయించటం, మిగిలినటువంటి దేశాలను జయించడం, దావీదు యొక్క సైన్యం, డేవిడ్స్ వారియర్స్. తర్వాత మందసాన్ని తీసుకురావటం. ఈ మందసాన్ని గురించినటువంటి వివరణను దావీదు విస్తృతంగా ఈ యొక్క 1 Chronicles లో మనం విస్తృతంగా వివరించబట్టాలని మనం చూస్తూ ఉంటాం. 1 Chronicles chapter 13 నుంచి 15 వరకు కూడా 1 Chronicles chapter 13 to 15, 15-16 వరకు కూడా మనకి ఆ యొక్క వివరణ అంతా కూడా మందసాన్ని ఎలా తీసుకురావాలి, ప్రాఫిటిక్ హిస్టరీలో దాన్ని ప్రిసైజ్ గా సంక్షిప్తంగా వారు వివరించారు. ఇది మనం చెప్పాం కదా, ప్రీస్ట్లీ పర్స్పెక్టివ్ అన్నాం కదా. సో ఇక్కడ చాలా విస్తృతంగా, ఎలాబరేట్ గా, అంటే ఈ యొక్క క్రానికల్స్ లో దావీదు క్రమాన్ని ఎత్తి చూపిస్తున్నారు, దేవాలయం యొక్క ప్రాముఖ్యతను ఎత్తి చూపిస్తున్నారు. సో ద సెంటర్ అండ్ ద ఫోకల్ ఆస్పెక్ట్ ఆఫ్ టెంపుల్ ఇస్ అగైన్ ఆర్క్ ఆఫ్ కవెనెంట్ కదా. సో అంచేత ఇక్కడ చాలా విస్తృతంగా దేవుని విధానంలో దేవుని మందసాన్ని తీసుకురావటం, మందసం యొక్క ప్రాముఖ్యతను మనం ఇందులో చూస్తూ ఉంటాం. అంటే ఆ ప్రీస్ట్లీ ఆస్పెక్ట్ ని ఇందులో మనం చూస్తూ ఉంటాము. తర్వాత దావీదు యొక్క పాపం, 1 Chronicle లో chapter 21 లో దావీదు యొక్క పాపం, ఆ రహస్య పాపం ఏది, జనాభా లెక్కలు. అది జనాభా లెక్కలు కాదు, కానీ ప్రాముఖ్యంగా సైన్యం యొక్క లెక్కలు, సైన్యం గురించినటువంటి సెన్సస్, దాని యొక్క డీటెయిల్స్ ని ఇందులో ఇవ్వటాన్ని మనం చూస్తూ ఉంటాం. అయితే ఇక్కడ మనం జ్ఞాపం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే దావీదు ఈ యొక్క రహస్య పాపము జీవపు డంబానికి సంబంధించిన, ప్రైడ్ ఆఫ్ లైఫ్ కి సంబంధించిన పాపంగా చూస్తూ ఉంటాము. ఈ యొక్క సెన్సస్ మోషే తీసుకున్నాడు. మోషే అరణ్యంలో ఇశ్రాయేల్ యొక్క కాల్బలం, సైన్యం గురించినటువంటి సెన్సస్ చూస్తూ ఉంటాము. తిరిగి ఇప్పుడు దావీదు చేస్తా ఉన్నాడు. అంటే ఆయన కంపారిజన్ చేసుకుంటున్నాడు. అంటే మోషే కన్నా, లేక ఇశ్రాయేల్ ప్రజలను వాగ్దాన దేశంలో తీసుకొచ్చిన సైన్యానికి, తన సైన్యానికి ఉన్నటువంటి బలాన్ని బేరీజు వేస్తున్నాడు. పైన డేవిడ్స్ ఆర్మీ గురించి మాట్లాడాము కదా, డేవిడ్స్ ఆర్మీ యొక్క క్లైమాక్స్ అన్నమాట. సో దేవుని బలము కాకుండా తన బలముగా తను ఎంత బలవంతుడో గుర్తించుకోవడం కొరకు దేవునికి వ్యతిరేకంగా చేయబడినటువంటి ఈ యొక్క సెన్సస్ గా మనం చూస్తూ ఉంటాము. సో అంచేత దాని యొక్క వివరణను 1 Chronicles chapter 21 లో మనం చూస్తూ ఉంటాము. తరువాత దావీదుకు దేవుని యొక్క మందసము, దేవాలయం యొక్క ఆ యొక్క కాంక్షను ఆయన వివరించడాన్ని మనం చూస్తాం. 1 Chronicle chapter 22 లో మనం దాన్ని చూస్తూ ఉంటాము. 1 Chronicle chapter 22 అండ్ 1 Chronicle chapter 23 లో దావీదు దేవాలయం కట్టడం కొరకు ఆయన ఏర్పాటు చేసినటువంటి పనివారిని గురించి, ఆ యొక్క టెంపుల్ కమిటీని గురించినటువంటి విషయాలను మనము 23 నుంచి 27 వరకు కూడా మనం చూస్తాము.
1 క్రానికల్ చాప్టర్ 23 to 27 చూస్తాము. ఇవి మనకి ప్రాఫిటిక్ హిస్టరీలో లేవు. ఇవి ఎలాబరేట్ గా ఓన్లీ క్రానికల్స్ లోనే మనం చూస్తాము. తర్వాత సొలొమోను యొక్క అభిషేకం, సొలొమోను రాజ్య అధికారాన్ని తీసుకున్న విషయాల్ని 1 క్రానికల్ చాప్టర్ 28 నుండి 29 లో మనం చూస్తాము. మరి యొక్క ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని, మరి రెహబామును గురించిన విషయాల్ని విస్తృతంగా ఇక్కడ ఈ యొక్క 1 క్రానికల్ సొలొమోను తర్వాత రెహబామును గురించిన విషయాల్ని విస్తృతంగా మరి ఈ యొక్క క్రానికల్స్ లో మాట్లాడటాన్ని మనం గమనించవచ్చు. అడిషనల్, సో లీవైట్స్ లాయల్టీ టు రెహబామ్, లేవీయులు రెహబాముకు విధేయత చూపించటం, వారి యొక్క నమ్మకత్వాన్ని ప్రదర్శించటం. సో 2 క్రానికల్స్ లో చాప్టర్ 11 13 to 7 లో మనం చూస్తాము. లేవీయులు రెహబాముకు వారు నమ్మకత్వాన్ని ప్రదర్శించటం. తర్వాత రెహబాము యొక్క జీవితంలో తన కుటుంబాన్ని గురించిన విషయాలు 2వ దినవృత్తాంత గ్రంథము 11వ అధ్యాయము 15వ వచనం నుండి మనము 11వ అధ్యాయము 18వ వచనం నుండి మనం చూస్తాము కుటుంబాన్ని గురించిన విషయాలు. లేవీయులు యొక్క నమ్మకత్వము రెహబాము ఎడల, తర్వాత రెహబాము యొక్క కుటుంబం గురించిన విషయాలు మనం చూస్తాము. తర్వాత యెహోషాపాతు, ఆయన యొక్క యెహోషాపాతుని ఎలాబరేట్ గా చేయటాన్ని, ఎలాబరేట్ కాంట్రిబ్యూషన్, ఎలాబరేట్ డిస్క్రిప్షన్ ఆఫ్ యెహోషాపాత్ మనము 2వ దినవృత్తాంత గ్రంథంలో 17వ అధ్యాయము 18వ అధ్యాయము మనం చూస్తూ ఉంటాము. 17 అధ్యాయం నుండి తర్వాత 19వ అధ్యాయం వరకు కూడా చూస్తాము. యెహోరాము ఆయన యొక్క సహోదరులను చంపటము, యెహోరాము ఆక్రమణలు, యెహోరాము యొక్క వ్యాధిని గురించిన విషయాలు 2 క్రానికల్స్ చాప్టర్ 21 లో మనం చూస్తాము. తర్వాత యెహోయాదా మరణం గురించిన విషయాలని 2వ దినవృత్తాంత గ్రంథం 24వ అధ్యాయంలో మనం చూస్తాం. తర్వాత యావాషు పాపం గురించినటువంటి యావాషు యొక్క పాపం గురించిన విషయాన్ని 2 క్రానికల్స్ చాప్టర్ 24 లో మనం చూస్తాము. తర్వాత జకర్యా రాళ్లతో కొట్టి చంపబడటాన్ని గురించిన విషయాన్ని 2వ దినవృత్తాంత గ్రంథం 24వ అధ్యాయంలో మనం చూస్తాము. హదలేలు యొక్క అపజయాన్ని మనం 2 క్రానికల్స్ చాప్టర్ 24 లో చూస్తాము. తర్వాత అమాజ్య పాపం గురించిన విషయాన్ని 25 లో చూస్తాము. తర్వాత ఉజ్జియా యొక్క సైన్యము, ఆయన యొక్క నిర్మాణపు ప్రణాళికల గురించిన విషయాలని, ఉజ్జియాని గురించిన విషయం మనము 2 క్రానికల్స్ చాప్టర్ 26 లో చూస్తాము. యోతాము యొక్క అపజయాన్ని మనము 2 క్రానికల్స్ చాప్టర్ 27 లో చూస్తాము. యోతాము యొక్క మరణం. తర్వాత ఆహాజు యొక్క పనిష్మెంట్ ని, ఆహాజు ఎలాగా శిక్షించబడ్డాడో అది
28లో చూస్తాము. తర్వాత హిజ్కియా దేవాలయమును శుద్ధి చేయటం, మరి తిరిగి పస్కాను పునరుద్ధరించటం, మిగిలినటువంటి ఆ యొక్క రిఫర్మేషన్ పునరుద్ధరణ సంగతుల గురించిన విషయాన్ని ఒక ప్రాముఖ్యమైన విషయం హిజ్కియా యొక్క కాంటెంపరీ ఐజయా మనం కనిపిస్తూ ఉంటాం. కాబట్టి ఐజయా యొక్క ప్రవచనాన్ని హిజ్కియా గురించి అర్థం చేసుకోవాలంటే హిజ్కియా యొక్క పనులను మనం అక్కడ 2 Chronicles లో మనము చాప్టర్ 29లో తర్వాత 29 to 32 మనం చూడవచ్చు. తర్వాత మనష్యాని గురించిన విషయాన్ని చాప్టర్ 33లో చూస్తాము. తర్వాత యావాష్ యొక్క రివైవల్ని మనము 34లో చూస్తాము. చాప్టర్ 34లో చూస్తాము. తర్వాత సైరస్ యొక్క డిక్రీని 36లో చూస్తాం. ఇప్పటి వరకు కూడా మనం చూసినటువంటి ఎడిషన్స్ ఏవైతే ఉన్నావో అవి మన ప్రాఫిటిక్ హిస్టరీలో లేవు. ఇది క్రానికల్స్ లోనే మనకి కనిపించడాన్ని మనం గమనించవచ్చు. అలానే కొన్ని పాసేజెస్ ప్రాఫిటిక్ హిస్టరీలో ఉన్నటువంటి కొన్ని పాసేజెస్ ని తీసివేయటానికి కూడా మనము గమనించవచ్చు. దే హ్యావ్ ఒమిటెడ్ సర్టన్ థింగ్స్ ఆఫ్ ద ప్రాఫిటిక్ హిస్టరీ. ఉద్దేశం ఏమిటంటే అవి అవసరం లేదని కాదు. ఉద్దేశం ఏమిటంటే ఒక పర్పస్ఫుల్గా, ఒక ఉద్దేశపూర్వకంగా మెస్సయ ఇశ్రాయేలు ప్రజల యొక్క నిరీక్షణ, దేవుని యొక్క ప్రణాళిక, యాజక ధర్మము, దేవుడు ఇశ్రాయేలు ప్రజలను నడిపించుటకు ఆయన ఏర్పాటు చేసినటువంటి ప్యాటర్న్స్, ఇశ్రాయేలు ప్రజలు నడుచుట కొరకు ఆయన ఏర్పాటు చేసినటువంటి పద్ధతులను వారు గుర్తు చేయటాన్ని మనం చూస్తూ ఉన్నాం. అంటే మనము ప్రాఫిటిక్ హిస్టరీలో మనం చూసినప్పుడు ప్రాముఖ్యంగా ఇశ్రాయేలు ప్రజలు అంటే ఇట్ ఈస్ ది హ్యూమన్ టెండెన్సీ, ది ప్రాబ్లమ్ ఆఫ్ సిన్. ఎక్సెప్ట్ దట్ యునైటెడ్ కింగ్డమ్, దావీదు సొలొమోను కాలం తప్పించి మిగిలిన రాజుల కాలం అంతట్లో కూడా వారు లోక పద్ధతులను వారు ఎంచుకోవటం, దేవుని యొక్క పద్ధతిని మర్చిపోవటం, అది ఆ యొక్క థ్రస్ట్ ని మనము ఈ యొక్క హిస్టారికల్ బుక్స్ లో చూస్తూ ఉంటాం. సో తిరిగి ఇశ్రాయేలు ప్రజలు మెస్సే కొరకు ఎదురు చూస్తుంటున్న వారు ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలకు దేవుడిచ్చిన యాజక ధర్మము, యాజక నియమాలు, దేవుని యొక్క పద్ధతి, దేవుని యొక్క ప్యాటర్న్ లోనే మనం ఉండాలి, మనం పరిపాలన చేయాలి, మనం జీవించాలి అనే విషయాన్ని నొక్కి చెప్పడం కొరకు ఈ యొక్క క్రానికల్స్ రాయటం మనం చూస్తూ ఉన్నాము. రైట్. సో అంచేత మనము ఈ యొక్క క్రానికల్స్ ని చదివేటప్పుడు 1 and 2 Chronicles ని చదివేటప్పుడు ఆ ప్రీస్ట్లీ ఆస్పెక్ట్ ని మనం స్పష్టంగా గమనించవచ్చు. రైట్. సో ఒక థియోలాజియన్ దీన్ని అంతటిని కూడా సమప్ చేస్తూ ఆయన ఏమన్నాడంటే, ద క్రానికల్స్ పర్పస్ గురించి మాట్లాడితే ఏమన్నాడంటే, ది ఎడిటర్ ఆఫ్ ద క్రానికల్స్, his concern was genealogical. The first concern was genealogical. Second, the chronicler's focus was obviously on the Davidic line. Okay, ఒకటి వంశావళులు, అది యూదా గోత్రానికి సంబంధించింది. రెండవది దావీదు క్రమాన్ని గురించినటువంటి ఆ యొక్క ఫోకస్ ఇస్తున్నాడు. He mentioned Saul
ఓన్లీ యాజ్ అన్ ఇంట్రడక్షన్ టు డేవిడ్. మనము సమూయేలు గ్రంథంలో చూసినప్పుడు సౌలు యొక్క పాపాన్ని విస్తృతంగా ప్రస్తావించడానికి గమనించినట్లయితే, క్రానికల్స్ లో కేవలము ఒకే ఒక్క చాప్టర్ని ఆయన ఇవ్వటాన్ని ఉద్దేశం ఏంటంటే, దావీదుకు ముందు ఎవరు పరిపాలన చేశారు అనేటువంటి పరిచయం కొరకే ఆయన సౌలు గురించి ప్రస్తావన చేయడాన్ని మనం చూస్తున్నాం. హీ మెన్షన్ సాల్ ఓన్లీ యాజ్ అన్ ఇంట్రడక్షన్ టు డేవిడ్ అండ్ హీ ఎక్స్క్లూడెడ్ ది అకౌంట్స్ ఆఫ్ ఇల్లెజిటిమేట్ కింగ్స్ ఆఫ్ ది నార్దర్న్ కింగ్డమ్. వాస్తవానికి ఉత్తర ఇస్రాయిల్లో ఉన్నటువంటి దేవునికి వ్యతిరేకంగా ఉన్న పని చేసినటువంటి రాజులు మనం ఏదైతే ప్రాఫిటిక్ హిస్టరీలో చూస్తామో వాటన్నిటిని కూడా వారందరిని కూడా క్రానికల్స్ లో విస్మరించడాన్ని మనం చూస్తా ఉన్నాము. మూడవదిగా, క్రానికల్స్ ఎండ్స్ డిఫరెంట్లీ, ఇండికేటింగ్ ది యునిక్ పోస్ట్ ఎక్సైలిక్ పర్స్పెక్టివ్ అండ్ ఎంఫసిస్ ఆన్ ది క్రానికలర్. ఈ యొక్క క్రానికల్స్ యొక్క ముగింపు ఏమిటి అని అంటే, ఇట్ ఎండ్స్ డిఫరెంట్లీ, ఇండికేటింగ్ ది యునిక్ పోస్ట్ ఎక్సైలిక్ పర్స్పెక్టివ్. చెర తర్వాత దేవుని ప్రజల యొక్క దృష్టిని గురించిన విషయాన్ని ఇందులో మనం చూస్తాము. ఇప్పుడు మనము క్రానికల్స్ తర్వాత మనము న్యూ టెస్ట్మెంట్ టైంకి వచ్చినట్లయితే ఆ బ్రిడ్జ్ మనం చాలా స్పష్టంగా చూస్తాం. అంటే క్రానిక్లర్, ఈ యొక్క దినవృత్తాంతం గ్రంథం యొక్క క్రానిక్లర్ ఆయన ఎలా ఇశ్రాయేలు ప్రజల యొక్క దృష్టిని మెస్సయ వైపు ఫిక్స్ చేశాడో మనకు అర్థమవుతుంది. పోస్ట్ ఎక్సైలిక్ కమ్యూనిటీ for about 400 years, how they have fixed their attention for the expectation of the Messiah. అద్భుతంగా మెస్సయ కొరకు వారి యొక్క దృష్టిని ఎలా వారు కేంద్రీకరించారో మనం చూడగలం. సో అంచేత యేసు ప్రభువారు వచ్చే సమయానికి ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ యొక్క ఎక్స్పెక్టేషన్ ఎక్కడి నుంచి వారు పొందుకున్నారు అని అంటే, క్రానికల్స్ యొక్క రైటింగ్స్ నుంచి వారు పొందుకున్నారు. అది ఫిక్స్ చేశాడు. హిస్టరీలో, ప్రాఫిటిక్ హిస్టరీలో రాజులు రావటం, రాజులు రాజ్యాన్ని అధిరోహించటం, పరిపాలన చేయటం, వారు చనిపోవటం, లేకపోతే వారు పడద్రోయబడటం, తిరిగి ఇంకొక రాజు రావటం, అది సెక్యులర్ హిస్టరీలో ఉన్న రీతిగా కనిపిస్తూ ఉంటుంది ఆ పోర్ట్రే అంతా కూడా. కానీ క్రానికల్స్ లో అలాగే కాదు. ఒక లీనియర్, ఒక పర్పస్ఫుల్ గా, ఒక డైరెక్షన్ లో వెళ్తున్నట్లుగా మనము చూడవచ్చు. రైట్. సో ఒక చిన్న ఆ టేబుల్ మీకు పంపిస్తాను, కానీ ఒక చిన్న క్లాసిఫికేషన్ ని మీకు ఇవ్వాలని నేను ప్రయత్నం చేస్తున్నాను. ఇంట్రడక్షన్ టు ద మోనార్కీ. ఇంట్రడక్షన్ టు ద మోనార్కీ, ఆ యొక్క డిఫరెన్స్ మనం చూడటానికి ప్రయత్నం చేద్దాము. 1 Samuel 1 to 7 chapters. 1 Samuel 1 to 7 chapters, ఇంట్రడక్షన్ టు ద మోనార్కీ కనిపిస్తుంది. మనము ఈ 7 పాయింట్స్ మీరు ఒకవేళ మీరు రాసుకోగలిగినట్లయితే 7 పాయింట్స్ తీసుకుని ఇంట్రడక్షన్ టు మోనార్కీ రాసుకోండి. రైట్. సో నెంబర్ 1, ఇంట్రడక్షన్ టు ద మోనార్కీ. రాజ్యాధికారము, రాజు యొక్క ప్రారంభాన్ని, పరిచయాన్ని 1 Samuel ఫస్ట్ 1 to 7 chapters లో మనం చూస్తాము. అదేంటిది? ఇంట్రడక్షన్ మోనార్కీ, జడ్షిప్ ఆఫ్ శామ్యూయల్ గురించిన విషయం, సమూయేలు యొక్క న్యాయాధిపతిగా ఆయన చేసినటువంటి పనుల గురించిన విషయాలు. దీన్ని కంపారిజన్ 1 Chronicle chapter 1 to 9 చూసినట్లయితే, అక్కడ మనకి
జీనియాలజీస్ కనిపిస్తాయి. ఈ కంపారిటివ్ స్ట్రక్చర్ ని మీకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాను. రైట్, జీనియాలజీస్ కనిపిస్తాయి. రెయిన్ ఆఫ్ సౌల్, సౌలు యొక్క పరిపాలన, సౌలు యొక్క పరిపాలన. 1 Samuel chapter 8 to 31. Chapter 8 to 31. సౌలు యొక్క పరిపాలన గురించి కనిపిస్తుంది. దిస్ నెంబర్ పాయింట్ 2 ఆర్ పాయింట్ 2 ఇస్ మొట్టమొదటిగా ఇంట్రడక్షన్ టు మోనార్కీ, రెండవదిగా సాల్స్ రూల్. రైట్, 1 Samuel chapter 8 to 31. How many chapters? 28, 29 chapters కదా. 32, 8 to 31, 29 chapters. 29 chapters సౌలు యొక్క పరిపాలన గురించి ఇవ్వటాన్ని గమనించవచ్చు. కానీ 1 Chronicles క్రానికలర్ ఒకే ఒక్క చాప్టర్ను ఉపయోగించుకున్నాడు. ఒకే ఒక చాప్టర్, 1 Chronicle chapter 10. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా. అంటే క్రానికలర్ యొక్క ఉద్దేశం ఏమిటంటే, అంటే ఇఫ్ యూ వాంట్ రిఫర్ యూ కెన్ రిఫర్ ద ప్రాఫిటిక్ హిస్టరీ. దట్స్ ది ఇంటెన్షన్. రైట్, దట్ ఇస్ అన్ఇంపార్టెంట్ అని కాదు. ఈ ఒక ఉద్దేశం చేత క్రానికల్స్ రాస్తున్నారు. ఆ పర్పస్ లో ఆయన కేవలము దావీదును పరిచయం చేయడానికి కొరకే సౌలును ఉపయోగించుకున్నాడు. ఒకవేళ సౌలు గురించి తెలుసుకోవాలంటే ఈ రిఫర్ ప్రాఫిటిక్ హిస్టరీ. అది రైట్. ఇట్ ఇస్ నాట్ దట్ హీస్ మినిమైజింగ్ the Saul's reign, rulership, minimizing the hardships of David and Khal. Right? It is this that I'm writing this with a purpose, setting up, fixing up the attention of the people to look forward for a Messiah. Right? So Ancheta, 1 Chronicles లో only chapter 10 talks about Saul. సో మనకి ఇంట్రడక్షన్ టు మోనార్కీ నెంబర్ 1, నెంబర్ 2 రెయిన్ ఆఫ్ సౌల్, సౌల్ యొక్క పరిపాలన. నెంబర్ 3 ద రెయిన్ ఆఫ్ డేవిడ్, ద రెయిన్ ఆఫ్ డేవిడ్. దావీదు యొక్క పరిపాలనను 2 Samuel chapter 1 to 24. సో 2 Samuel అంతా కూడా మనకి ఎవరు యొక్క పరిపాలన కనిపిస్తుంది? డేవిడ్స్ రూల్. రైట్, డేవిడ్స్ రెయిన్. 1 Chronicle chapter 11 to 29. 1 Chronicle chapter 11 to 29 talks about the David's rule. ఇప్పుడు మనకి కాంప్రహెన్సివ్ ఇంటిగ్రేటెడ్ హిస్టరీ ఆఫ్ డేవిడ్ మనకు తెలియాలంటే ఏం చేయాలి? 2 Samuelలో చదవాలి, 1 Chronicle 11 to 29 చదవాలి. ఈ రెండింటిని మనం ఇంటిగ్రేట్ చేసి, ఎందుకు మనము క్రానికల్స్ లో చాలా ఎడిషన్స్ చూసాం కదా. సో ఇంటిగ్రేటెడ్ హిస్టరీ ఆఫ్ డేవిడ్ మనకు కావాలి అని అంటే మనము 2 Samuel chapter 1 to 24 చదవాలి. అలాగనే 1 Chronicles chapter 11 to 29 మనం చదవాలి. The fourth one, the reign of Solomon. సొలొమోను యొక్క పరిపాలన. 1 Kings chapter 1 to 11. 1 Kings chapter 1 to 11. 2 Chronicles chapter 1 to 9. 1 Kings chapter 1 to 11. 2 Chronicles chapter 1 to 9. The fifth one, the divided kingdom.
ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది? మనకి రెహబాము దగ్గర నుంచి ప్రారంభమవుతుంది. రెహబాము ఏరోబాముల యొక్క సెపరేషన్. మనము డివైడెడ్ కింగ్డమ్ ఏం చూస్తాము? నార్దర్న్ 10 ట్రైబ్స్, ఇజ్రాయెల్ 10 ట్రైబ్స్, సదరన్ జూడా 2 ట్రైబ్స్ కదా. సో ఉత్తర ఇజ్రాయేలు 10 గోత్రాలు, దక్షిణ యూదా 2 గోత్రాలు, రైట్? ఇది మనకి ఎక్కడ కనిపిస్తుంది? 1 Kings chapter 12 to 2 Kings chapter 17. 1 Kings chapter 12 to 2 Kings chapter 17. So it talks about both Judah and Israel. Judah and Israel. కానీ మనకి డివైడెడ్ కింగ్డమ్ గురించిన విషయాన్ని క్రానికల్స్ లో మనం చూడము. We only see in 2 Chronicles chapter 10 to 31. Chapter 2 Chronicles chapter 10 to 31. How many chapters it is? 20 chapters are devoted only for Judah. So again, the integrated approach మనం తీసుకోవాలి అనుకుంటే ఈ 2 బుక్స్ కూడా చదవాలి. యునైటెడ్ డివైడెడ్ కింగ్డమ్ లో నార్దర్న్ కింగ్డమ్ గురించిన ఇన్ఫర్మేషన్ యుల్ గెట్ ఇట్ ఓన్లీ ఆన్ ది ప్రాఫిటిక్ హిస్టరీ, బట్ వేరస్ the additional information of the southern kingdom we will get it from the chronicles, right? And 6 or chapter our point 6, the surviving kingdom. Second Kings 18 to 25. ఆ యొక్క ప్రాఫిట్స్ ను పంపించి ఆ కృపాకాలము మళ్ళీ మళ్ళీ ఆయన ప్రజలకు రాబోయే కాలం గురించి చెప్పడం, ఆ కాలంలో ఉన్నటువంటి దుష్ట పరిపాలన అవన్నీ కూడా. 2 Kings chapter 18 to 25. 2 Chronicles chapter 32 to 36. 2 Chronicles chapter 32 to 36. So అదేంటి? the surviving kingdom. The last one, the restoration. మనకి 2 Kings అయిపోయిన తర్వాత మనకి ఎలా చెరకు కొనుపోబడ్డారో వాటిని గురించిన విషయాలు మనకి కనిపించవు. చెరకు కొనుపోవటం గురించి కాదు, కానీ ఎలా రిస్టోర్ అయ్యారో మనకి తెలియదు. రిటర్న్ గురించిన విషయాలు ప్రాఫిటిక్ హిస్టరీలో లేవు. అవి క్రానిక్లర్స్ దాంట్లోనే ఉన్నాయి. ఎందుకంటే దేవర్ ది ప్రెసెంట్ పీపుల్. వాళ్ళ ఈ యొక్క ఎడిటర్స్ ఆ కాలంలో ఉన్నవారు కాబట్టి సమకాలీకులుగా రిటర్న్ ఎక్సైల్ నుంచి రిటర్న్ యొక్క సమకాలీకులు కాబట్టి దే వర్ టాకింగ్ అబౌట్ ద రెస్టరేషన్. 2 Chronicles chapter 36. ఇంకొక థియోలాజియన్ ఇక క్రానికల్స్ గురించి ఒక స్టేట్మెంట్ చేశాడు. ఆ స్టేట్మెంట్ నేను చదువుతాను, రైట్? Chronicles has a more positive thrust than Samuel and Kings. It does not deny failures, but concentrates on the messianic life, the temple, and the spiritual reforms. Amazing. Right? Chronicles has a more positive thrust than Samuel and Kings. It does not deny failures, but concentrates on the messianic life, the temple, and spiritual reforms.
ఎందుకు ఈ యొక్క క్రానికల్స్ మనం చూస్తున్నాము అని అంటే, చెర నుండి వచ్చినటువంటి ప్రజలు, న్యూ జనరేషన్, దే షుడ్ నో వై వీఆర్ హియర్, హౌ వీ హ్యావ్ కమ్. మనం ఎందుకు ఇక్కడ ఉన్నాము, ఎందుకు ఇలా ఉన్నాము, ఎలాగ మనం ఇక్కడికి వచ్చాము అనేటువంటి విషయాన్ని క్రానికల్స్ లోనే మనం చూస్తాం. ఇట్ ఈస్ ఫర్ ది పోస్ట్ ఎక్సైలిక్ కమ్యూనిటీ, and it's a reminder for them about the role of temple and its services. ఒక రిమైండర్ అన్నమాట. దేవాలయము పవిత్రత, దేవుని యొక్క ప్రజలకు దేవాలయం యొక్క ఫోకస్ ని వారు గుర్తు చేస్తూ ఉన్నారు. The third thing is this: in God's perspective, from the God's perspective, in the history of Israel, God had always been eliminating from the history of his people that which was in rebellion against him. దేవుడు ఇశ్రాయేలు చరిత్రలో తనకు వ్యతిరేకముగా తిరుగుచున్న వారిని ఆయన తీసివేస్తున్నాడు అనే విషయాన్ని క్రానికల్స్ లో మనము చూస్తాము. There is another interesting statement made by Sailhammer. Sailhammer is another theologian. ఆయన చేసినటువంటి దాని అంతటిని కూడా I'll just read that statement, but highlight one particular sentence, right? Though it concerns is to recount past deeds and events, the writers of historical narrative are never interested merely in what had happened. ఏమి జరిగిందో అది మాత్రమే చెప్పడం కొరకు వారు ఆసక్తి చూపించలేదు. Their interest in the past, important statement, their interest from the past stems from the significance those past events have for the present and future. వారి యొక్క గతము యొక్క ఉద్దేశం తెలుసుకుంటే ఉద్దేశం ఏమిటంటే, అందులో నుండే ప్రస్తుతానికి భవిష్యత్తుకి సంబంధించినటువంటి సంగతులు ఉన్నాయి. మన యొక్క భవిష్యత్తు యొక్క ఆ యొక్క నిరీక్షణ గతం నుండే మనం తెలుసుకోవాలి. గతం చదువుతున్నప్పుడు మనకు అర్థమవుతుంది. ప్రస్తుతానికి కారణం గతమును గురించి మనం తెలుసుకున్నప్పుడే అర్థమవుతుంది. సో they're linking the present and the future with the past. ఆ యొక్క దృక్పథంతో క్రానికల్స్ రాయటాన్ని మనము చూస్తూ ఉన్నాము, రైట్? సో ఇవి మనము క్రానికల్స్ గురించి మనము నేర్చుకునేటువంటి విషయాలు, రైట్? సో the other simple things that we can always learn by reading the chronicles. నేను అంటే క్రానికల్స్ యొక్క స్ఫూర్తి, ఏ స్ఫూర్తితో మనం క్రానికల్స్ చదవాలి, మిగిలినటువంటి ప్రాఫిటిక్ హిస్టరీకి క్రానికల్ హిస్టరీకి ఉన్నటువంటి తేడా ఏమిటి, స్ట్రక్చరల్ డిఫరెన్సెస్ ఏమిటి, ఇది రిపిటేటివ్ రైటింగ్ కాదు. There are additions and there are deletions from this book. When you read, when you compare from the prophetical history and విషయాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేశాను, రైట్? సో నేను ఇంతవరకు మనం ఏదైతే మాట్లాడుకున్నామో దీనిని బ్యాక్గ్రౌండ్గా పెట్టుకుని మీరు 1 and 2 క్రానికల్స్ చదవాలి. ఈ స్ట్రక్చర్, ఈ పర్పస్ని మనము బ్యాక్గ్రౌండ్గా పెట్టుకుని మనం చదివినట్లయితే మనకి ఈ యొక్క
1 and 2 Chronicles మనకి అర్థం అవుతాయి, రైట్? సో మీ యొక్క అవుట్లైన్, ఇట్ ఈస్ సింపుల్ అవుట్లైన్. మనం చూసినట్లయితే I'll just read that outline. Anyway, I'm sending that outline kabatti. So genealogies, 1 Chronicles lo genealogies, 1 to 9 chapters genealogies. 10th chapter Saul's fall. 11 to 12 chapters David's increase, and 13 to 21 chapters David's rule. 22-27 chapters the divided kingdom, the kingdoms, I would say. And then 28th chapter Solomon. 29th chapter again the temple. అలానే మనము 2nd Chronicles మనం చూసినట్లయితే 1 to chapter 1 is the Solomon's ascension, and 2 to 7 it talks about the temple, and 8 and 9 Solomon's great rule. Chapter 10 it's about the division, and 11 to 35 the Judah kings, and chapter 36 is the fall, right? So this is చాలా broad outline గా మనం చూడవచ్చు, right? క్రానికల్స్ తర్వాత మనకి కనపడేటువంటి మరి తర్వాత బుక్ మనకి ఎజ్రా, నెహెమియా, ఎస్తేరు కదా. అయితే ఇక్కడ ఎజ్రాని గురించి మనం చదువుతున్నప్పుడు మనం జ్ఞాపం చేసుకోవాల్సింది ఏంటంటే హీఈస్ ద కాంటెంపరీ ఆఫ్ క్రానిక్లర్. దినవృత్తాంత గ్రంథాల యొక్క కాలంలో ఉన్నటువంటి సమకాలికుడిగా మనం చూస్తాము. 2వ దినవృత్తాంత గ్రంథముల యొక్క కొనసాగింపుగా మనము చూడవచ్చు. సో ఎజ్రా is the continuation of the book of 2nd Chronicles. Ezra, the book of Ezra demonstrates the fulfillment of God's promise after 17 years. డెబ్బై సంవత్సరాల తర్వాత ప్రవచనం యొక్క నెరవేర్పును ఆయన దేవుడు ఎలా నెరవేర్చాడో దాని గురించిన వివరణను అందులో మనం చూస్తాము, రైట్? గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్, యెషయా, ఇర్మియా ద్వారా ఇవ్వబడినటువంటి ప్రవచనాలు, యెహెజ్కేలు ద్వారా ఇవ్వబడిన ప్రవచనాలు, ఎక్సైల్ అండ్ దెన్ రిటర్న్, రెస్టరేషన్ గురించిన విషయాలు దేవుడు ఆయన మాట్లాడతాడు, మాట్లాడిన మాట నెరవేరుస్తాడు. దీన్ని స్పష్టంగా ఒక ఐ విట్నెస్ గా ఎజ్రా రైట్ అని మనం చూస్తూ ఉంటాము. సో ఎజ్రాని, బుక్ ఆఫ్ ఎజ్రాని, ఎజ్రా, ఎస్తేర్, నెహెమియాని మనము క్రానలాజికల్ గా మనం తీసుకుంటే ఇప్పుడు మన యొక్క బుక్స్ లో ఎలా ఉన్నది, మనకి ఎజ్రా, నెహెమియా, ఎస్తేర్ కదా, ఎజ్రా, నెహెమియా, ఎస్తేర్. కానీ మనము క్రానలాజికల్ గా తీసుకుంటే ఈ యొక్క ఆర్డర్ లో విభిన్నంగా చరిత్రపరంగా తీసుకుంటే మనము ఆ క్రానలాజికల్ ఆర్డర్ ని మనం మార్చుకోవాల్సి వస్తుంది. అంటే మన బుక్ ఆర్డర్ ని మార్చుకోవాల్సి వస్తుంది. ఎజ్రా బుక్ ని కన్సల్ట్ చేసి ఒక బుక్ గా ఇచ్చారు. క్రానలాజికల్ ఆర్డర్ లో మనము పెట్టుకోవాలనుకుంటే ఎజ్రా 1 అని పెట్టాలి. ఎజ్రా చాప్టర్ 1 to 6
talks about return. The first return is to build the temple. 2 దఫాలుగా చెరకు వెళ్ళారు, మరి తిరిగి వాళ్ళ యొక్క సెకండ్ 2 times గా వారు వస్తా ఉన్నారు. సో the first return is to build the temple. దేవాలయం కట్టడం కొరకు. ఇప్పుడు మనకి ఒక ప్రశ్న. I wanted to look into this question. Is temple necessary for us? అంటే మనము the whole world is looking at the happenings at Israel, కదా? The whole world directly or indirectly involved in the affairs of Israel, కదా? డైరెక్ట్ గా కానివ్వండి, ఇండైరెక్ట్ గా కానీ. As a church, do we need to really think about the temple? No. So if you don't need to really think about the temple, why think about Israel? నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, when you think about Israel, అంటే ఎక్లెసియాలాజికల్ గా as a church, the temple may not have anything to do with church, right? The temple has no direct significance with the church, కదా? ఎందుకంటే we are the temple of God. The whole thing is changed. But then, why do you need to look at the temple? Why do you need to think about the temple? అంటే టెంపుల్ గురించినటువంటి ఇన్ఫర్మేషన్ మనం ఎందుకు తీసుకుంటున్నాము, ఎందుకు మనం చదువుతున్నాము అని అంటే, బికాస్ ఆఫ్ దిస్. టెంపుల్ ఈస్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ జూయిష్ హిస్టరీ, జూయిష్ లైఫ్, రైట్? మనకి ఎపిసల్ ఆఫ్ హీబ్రూస్ మనం చదివేటప్పుడు, సుప్రీమసీ ఆఫ్ క్రైస్ట్ గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు, క్రైస్ట్ ఈస్ సుపీరియర్ టు టెంపుల్, రైట్? సుపీరియర్ టు టెంపుల్ అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉంటాం, కదా? సో అంచేత ఫర్ us Christ is superior, but whereas for the Jewish community who crucified Christ, for them till this temple is significant. Because they rejected Christ, they still have the అది ఉన్నది కాబట్టి. సో ఎండ్ టైమ్ టెంపుల్ యొక్క కన్స్ట్రక్షన్ ని మనం అర్థం చేసుకున్నట్లయితే, there is it has a eschatological significance. It may not have టెంపుల్ కి ఉండలేదు, కానీ అంతిమ కాల పరిణామంలో టెంపుల్ యొక్క ఒక మైల్ స్టోన్ గా, ఒక సైన్ గా మనకి కనిపిస్తుంది. ఓకే, సో నేను కొంచెం డివేట్ అయ్యాను. నౌ లెట్ us come back to Ezra, right? So chapter 1 to 6, rebuilding of the temple, restoration of the temple under జెరుబ్బాబెల్. యెరుబ్బాబెల్ కాలంలో ఈ యొక్క దేవాలయం యొక్క పునరుద్ధరణ జరుగుతూ ఉంది. క్రీస్తు పూర్వము 538 నుంచి 515, 538 to 515. ఈ కాలంలో ఉన్నటువంటి ప్రాఫెట్స్ ఎవరు అని అంటే, హగ్గయ, జకర్యా. అది ఫస్ట్ రిటర్న్.
First written lo there were about 50,000 people. So Ezra 1 అని పెట్టుకుందాం. Ezra 1 is chapter 1 to 6. Ezra 1 తర్వాత we have between Ezra 1 and Ezra 2 we have 58 years of gap. We have 58 years of gap. 58 సంవత్సరాలు వ్యవధి ఉంది. ఆ 58 ఇయర్స్ ఆఫ్ గ్యాప్ లో మనకి బుక్ ఆఫ్ ఎస్తర్ మనకున్నది. దేవుడు అద్భుతంగా తన ప్రజలను పరిపాలన చేయటానికి ఆయన ఎంచుకున్న విధానాన్ని మనం చూస్తా ఉన్నాము. ఎస్తర్ వాళ్ళు రిటర్న్ అవుతున్న కాలంలో హామాను యొక్క కుట్ర మనం చూస్తా ఉన్నాము. దేవుడు ముందుగానే ఎస్తేర్ని ఎంచుకోవటం, రాణిగా హెచ్చించటం, మరి తిరిగి తన దేవుని ప్రజలే పరిపాలన చేయటం గురించిన విషయాన్ని మనం చూస్తా ఉన్నాము. రైట్. సో ఎజ్రా 1 538 to 515 and then 58 years, and that means to say 515 to 456 515 to 456 Esther, and then Ezra 2 chapter 7 to 10. సో మన యొక్క బుక్స్ లో, మన బైబిల్లో కూడా మరి ఈ యొక్క టైం లైన్ మనం రాసుకున్నట్లయితే మనకి గుర్తుంటుంది. రైట్. సో Ezra 1, then Esther, and then Ezra 2. Ezra 2 లో మనకు కనిపించేది రిఫర్మేషన్, రివైవల్ under the leadership of Ezra, right? So now we have Zerubbabel, Esther, and now Ezra. So Ezra 1 is basically under Zerubbabel, and then Esther, and then Ezra 2. Ezra 2 is under Ezra's revival. Okay, Ezra యొక్క ఉద్యమము 457. ఇక్కడ మనకి Ezra 1 లో టెంపుల్ ఫోకస్ గా కనిపిస్తున్నట్లయితే Ezra 2 లో మనకి పీపుల్ ఫోకస్ గా కనిపిస్తా ఉంది. రివైవల్ మనకి ప్రాముఖ్యంగా కనిపిస్తా ఉంది. ఇది సెకండ్ రిటర్న్ గా మనం చూస్తా ఉన్నాము. సెకండ్ రిటర్న్, రెండవ ఆగమనము, సెకండ్ ఎక్సోడస్. దాని తర్వాత మరలా 13 years of gap. After Ezra 2 we have 13 years of gap, and then we have Nehemiah. So first, rebuilding of the temple. Second, reign of God's people. Third, revival of God's people. And the fourth one is reconstruction of the walls. Reconstruction of the Jerusalem walls. Right? Nehemiah కాలంలో reconstruction under Nehemiah. 444 AD to 444 BC to 425 BC. నెహెమ్యా కాలంలో ఉన్నటువంటి ప్రాఫెట్ ఎవరు అని అంటే మలాకి. అండ్ వి సీ ద థర్డ్ రిటర్న్. నెహెమ్యా కాలంలో వచ్చిన ప్రజల్ని వారు మూడవ దఫాగా వారు వచ్చినారు. థర్డ్ రిటర్న్. సో ద ఫస్ట్ రిటర్న్ ఈస్ Ezra chapter 1 to 6. Second written is Ezra chapter 7 to 10. And the third written is Nehemiah.
సో ఎజ్రా యొక్క కాలంలోనే మనకి కాంటెంపరీస్ ఆఫ్ అదర్ థింకర్స్, అదర్ రిలీజియన్స్ మనం చూస్తూ ఉంటాం. ఈ యొక్క రిటర్న్ లో మనకి 560 బీసీ మనం నుండి 480 బీసీ తీసుకుంటే మనకి గౌతమ బుద్ధ ఉన్నాడు ఇండియాలో. సో ఐమ్ ట్రైంగ్ టు పుట్ when God was active in the history of people, how the other religions have, other prominent religions have come, thinkers have come అనేటువంటి ఆ కంపారిజన్ కొరకు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. 560 to 480 BC. సో ఎజ్రాస్ టైంలోనే ఫస్ట్ దాంట్లో మనకి గౌతమ బుద్ధ ఉన్నారు. 551 to 479 BC కాన్ఫ్యూషియస్ ఉన్నాడు. 470 to 399 BC. 472 399 BC. సోక్రటీస్ ఉన్నాడు. సో మనము ఈ యొక్క బుక్ ఆఫ్ ఎజ్రాను మనం చదువుతున్నప్పుడు, ఎస్తేర్ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు, నెహెమ్యాను చదువుతున్నప్పుడు మనము ఖచ్చితంగా ఈ యొక్క హగ్గై, జకరియా అండ్ మలాకీలు మనం చదువుతుంటున్నప్పుడు, వాళ్ళ ప్రాఫిటికల్ బుక్స్ మనం ఆ కాంటెక్స్ట్ లో చదువుతున్నప్పుడు, ఆ కాలంలో ఉన్నటువంటి ప్రజల యొక్క పాపం ఏమిటి, ఆ కాలంలో ఉన్న ప్రజల యొక్క స్పిరిచువల్ కండిషన్ ఏంటి, ఆ కాలంలో దేవుడు ప్రజలకు ఉద్దేశించి పంపించినటువంటి ప్రవచనం ఏంటి, మరి కంఫర్టింగ్ వర్డ్స్ ఏంటి, హోపింగ్ వర్డ్స్ ఏంటి అనేటువంటి విషయాన్ని మనము చూడవచ్చు. సో మనము ఈ యొక్క ఆర్డర్లో ఎజ్రా 1, ఎస్తేర్, ఎజ్రా 2, నెహెమ్యా ఈ యొక్క ఆర్డర్లో మనము ఆ బుక్స్ మనం పెట్టుకుని చదువుతున్నప్పుడు, అదే ఆర్డర్లో మనము ఈ యొక్క ప్రాఫిట్స్ ని, ముగ్గురు ప్రవక్తలను కూడా మనం పెట్టి చదువుతున్నప్పుడు మనకు కొన్ని విషయాలు అర్థమవుతూ ఉంటాయి. వి సీ ద సావరెన్ హ్యాండ్ ఆఫ్ గాడ్. వి సీ ది సావరెన్ హ్యాండ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సార్వభౌమ హస్తాన్ని, అండ్ హౌ గాడ్ మూవ్స్ అండ్ హౌ గాడ్ చేంజెస్ ద డైరెక్షన్ అంటే వస్తీ యొక్క డీథ్రోనింగ్, రైట్? వస్తీ సింహాసనం నుంచి దిగిపోవటం అనేది డ్రమాటిక్. అంటే ఉమెన్ సైకాలజీ చదువుతున్నప్పుడు, ఉమెన్ సైకలాజికల్ పర్స్పెక్టివ్ మనం చదువుతున్నప్పుడు, వస్తీ వాస్ నాట్ రాంగ్. మనం చాలా సిన్సియర్గా చూస్తే వస్తీని మనం, అంటే చాలాసార్లు మనము వస్తీని తీసుకుని హస్బెండ్స్ కి లోబడాలి అనేటువంటి విషయం కొన్ని పాయింట్స్ చెప్తుంటారు ప్రీచర్స్. కానీ ఉమెన్ సైకాలజీ పర్స్పెక్టివ్ షీ వాస్ నాట్ రాంగ్. షీ వాస్ డీథ్రోన్డ్. It is God's direction to enthrone Esther. He wanted to enthrone Esther to protect God's people. So dethroning and enthronings are in the sovereign hand of God. So when somebody is enthroned, don't feel bad. It is sovereign direction of God. Okay. So when somebody is dethroned, don't feel happy. It's because God is still on the throne, right? A sovereignty of God మనం చూస్తాం. రెండవ పాయింట్ మనం చూసేది ఏంటంటే హౌ గాడ్ మూవ్స్ ద హార్ట్స్ ఆఫ్ ద పీపుల్. వెన్ హీ వాంట్ టు డూ ఎ ఫేవర్, హౌ గాడ్ మూవ్స్ ద హార్ట్స్ ఆఫ్ ద పీపుల్. తన ప్రజలను కటాక్షిస్తున్నప్పుడు
రాజులను హృదయాలను ఎలా కనికరిస్తాడు అనే విషయం నెహెమ్యా గ్రంథంలో మనం చూస్తాం కదా. నెహెమ్యా మరి ఆ రాజు గురించి ప్రార్థన చేస్తాడు. రాజు కనికరం కలిగిన వాడుగా ఆయన ఆయన కనిపిస్తూ ఉంటాడు. ఎస్తేరు రాజు గురించి ప్రార్థన చేస్తూ ఉంటారు. రైట్, we see the favor of God came through the king towards Esther and then to the people, right? సో అంచేత దేవుని యొక్క సార్వభౌమ గాడ్ సావరిన్ డైరెక్షన్ అండ్ హ్యాండ్ మాత్రమే కాకుండా గాడ్ రూల్స్ ద హార్ట్స్ ఆఫ్ ద పీపుల్, రైట్? ఇన్ ఆర్డర్ టు రిసీవ్ ఫేవర్ హీఈస్ ద వన్ హూ స్పీక్స్ టు ద హార్ట్స్ ఆఫ్ ద పీపుల్ అనే విషయం కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది, రైట్? సో ఇట్ ఎండ్స్, హిస్టారికల్ బుక్స్ ఎండ్స్ with a note that God is still on the throne. ఆయన ఇంకా కూడా సింహాసనం మీదే ఉన్నాడు. ఆయన సమస్తమును పరిపాలన చేస్తున్నాడు. ఆయన పరిపాలన క్రిందకు మనం రావాలి అనేటువంటి టోన్ ఆఫ్ వాయిస్ తోటి మనము హిస్టారికల్ బుక్స్ ని మనం ఎండ్ చేయటం అనేది మనం చూస్తాం, రైట్? మనకి ఒక చక్కని I would say the good way of studying the historical books is to study along with the prophets. ఈ యొక్క చరిత్ర పుస్తకాలను మనం చదువుతున్నప్పుడు ప్రవక్తల యొక్క దృక్కోణంలో మనము చదివినట్లయితే ఏ హిస్టారికల్ కాంటెక్స్ట్ లో ఏ ప్రాఫిట్ వచ్చాడు అనేటువంటి విషయాన్ని మనం చదివినట్లయితే మనకి అంటే హౌ ద మెసేజ్ ఆఫ్ గాడ్ కమ్స్ అట్ అ పర్టికులర్ హిస్టారికల్ అండ్ పొలిటికల్ కాంటెక్స్ట్ అనేటువంటిది, అంటే హౌ గాడ్ ఈస్ ఇంట్రెస్టెడ్ ఇన్ ది కింగ్డమ్స్, ఇన్ ది అఫైర్స్ ఆఫ్ ద పీపుల్ అనేటువంటి విషయం మనకి అర్థమవుతుంది, అద్భుతంగా అర్థమవుతుంది, రైట్? That helps us to encourage the church with the message of God. మనము మోసలో పోసినట్లుగా abstract థియాలజీని మాత్రం ఇవ్వటం కాదు, కానీ డైనమిక్ లైఫ్ సిచ్యుయేషన్లో కాంక్రీట్ ప్రాక్టికల్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటానికి మనకు దోహదపడుతుంది, రైట్? అబ్స్ట్రాక్ట్ థియాలజీ కాదు, కానీ కాంక్రీట్ practical applications. Abstract theology is important, but then concrete practical applications we can give, right? Only when we understand how God, in a dynamic situation, in the social and political context, sent his prophets and gave the message. And విషయం మనకి తెలిసినప్పుడు మనకి అది అర్థమవుతుంది, రైట్? సో ఈ క్లాస్ అయిన వెంటనే నేను మీకు ఆ యొక్క కింగ్స్ ని ఎలాగా క్రానికల్ 1 and 2 క్రానికల్స్ లో ఉన్నటువంటి కింగ్స్ ని 1 and 2 కింగ్ శామ్యుయల్ అండ్ ప్రాఫిటిక్ హిస్టరీలో ఉన్న కింగ్స్ ని యొక్క ఆ క్రానాలజీ యొక్క అవుట్లైన్ మీకు వెంటనే మీకు పంపిస్తాను, రైట్? సో ఇదండి, ఇక్కడతో మనం హిస్టారికల్ బుక్స్ మనం పూర్తి చేసాము. మరి నెక్స్ట్ క్లాస్ లో మనము తిరిగి పొయిటికల్ లిటరేచర్ కు వస్తాము. సో పొయిటికల్ లిటరేచర్ is again as a unique literature given by the revelation of God to the people of God, and the poetical literature of Hebrews is different from the rest of the world. Okay, మిగిలినటువంటి ప్రజల యొక్క సాహిత్యానికి, పద్య సాహిత్యానికి హీబ్రూ పద్య సాహిత్యానికి చాలా తేడా ఉంది, చాలా విశేషంగా ఉంటుంది, వినూత్నంగా ఉంటుంది. సో వాటిని గురించిన విషయాలను మనము నెక్స్ట్ క్లాస్ లో చూస్తాం. పొయిటికల్ బుక్స్ అంటే మనకి ఏం కనిపిస్తూ ఉన్నాయి? బుక్ ఆఫ్ జోబ్, సామ్స్, ప్రోవర్బ్స్, ఎక్లిసియాస్టిస్ అండ్ సాంగ్ ఆఫ్ సాల్మన్. సో ఇవి 5 పొయిటికల్ బుక్స్ ని మనము నెక్స్ట్ క్లాస్ లో మనము చూస్తాము, రైట్? మళ్ళా సామ్స్ ని ఎలా తిరిగి ఈ యొక్క పెంటటిక్ ఆర్డర్ లో మనకి ఇచ్చారు. సో వాట్ ఈస్ ద థ్రస్ట్ ఆఫ్ ద సామ్స్ అనే విషయాల్ని, అలానే బుక్ ఆఫ్ జోబ్ ఆల్సో హౌ ఇట్ ఈస్ బీన్ డివైడెడ్,
వాటిని గురించిన విషయాలను కూడా మనము చూస్తాం, రైట్? సో మనము క్లాస్ ముగించుకుందామండి. సో విల్ ప్రే విత్ ఎ వర్డ్ ఆఫ్ ప్రేయర్. విల్ ప్రే. ఏమైనా ప్రశ్నలు? Pastor, we have the exam on Saturday, right? Sure. Any Don't really worry about the exam. I'll give you 25 questions, not an essay questions. నేను చెప్పిన ఈ యొక్క టీచింగ్స్ thus far, whatever I've been said, taught, అవి మీరు జాగ్రత్తగా ఫాలో అయ్యి మీరు నోట్స్ రాసుకుంటే అందులో నుంచే వస్తుంది. ఐల్ మేక్ ది మిడ్ టర్మ్ ఎగ్జామ్ యాజ్ సింపుల్ యాజ్ పాసిబుల్. ట్రూ ఆర్ ఫాల్స్, multiple choice questions, fill in the blanks. Okay, so I may be asking around 25 questions. You will do it in 20 minutes. Your exam will be at the most, and if you can really, even if you think through a lot of time, it will be less than 1 hour, right? So but the time is given 1.5 hours, I think. So don't worry about the మీరు ఇంతవరకు చెప్పింది జాగ్రత్తగా వినండి. I'll make this exam as simple as possible. So don't worry about the exam. It's objective, fill in the blanks, or true or false, multiple choice. Out of 4 things I give, and you have to choose the right one, right? So and then exam Pastor, time. good morning. And Excuse then good morning, Auntie. And ఒక then చిన్న డౌట్ బాబు, ఏమని ఇచ్చారంటే ట్రూ ఆర్ ఫాల్స్ 10 అండ్ మల్టిపుల్ చాయిస్ 10. దట్స్ ఆల్. నో Okay. ఫిల్లింగ్ ది బ్లాంక్స్. no fill in the blanks. Then praise Yeah. God. Welcome back home, Auntie. Auntie has come back to India. So థ్యాంక్ యూ బాబు. and then ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? that's all, Pastor. Actually, I had a doubt. Yeah. Because No, I nothing to worry about the exams. It's Yeah. simple. But you be thorough with whatever I said. Listen, Okay. I'm sure you are writing, making a running notes. Running notes is Yes, very yes. important Yes. as the lesson is going on. Now, and the good facility that we have is the recordings. Try to listen again. Yesterday I was traveling by metro. I was listening to my own lesson, and my own teaching. So it was good. Like, I'm listening my own teaching. So I'm teaching myself. So పాస్టర్, వన్ మోర్ క్వశ్చన్. పాత రికార్డింగ్ అంతా వైప్ ఆఫ్ అయిపోయినాయి పాస్టర్. వైప్ ఆఫ్ అంటే అవి యూట్యూబ్ లో పెట్టారు. I think Pastor Satyanarayana will be able to send you the links. So they are there. They are available on the YouTube. The other thing that I want to impress upon is that మీరు అవుట్లైన్స్ అన్నిటికి పంపిస్తున్నాను. అవి మీరు ఎక్స్క్లూజివ్ అవుట్లైన్స్ కొరకు ఎక్స్క్లూసివ్లీ యూ హ్యావ్ టు కీప్ ఎ బుక్. ఓల్డ్ టెస్ట్మెంట్ సర్వేలో నేను ఏదైతే అవుట్లైన్స్ పంపిస్తున్నానో అవి యూ హ్యావ్ దోస్ థింగ్స్ యూ హ్యావ్ టు రైట్ ఇట్ డౌన్ అండ్ పుట్ ఎ బుక్, పుట్ ఏ సెపరేట్ బుక్, మేబీ little smaller one, you can keep. But I will certainly see your notes, your book, that you are writing the outlines, right? And the introductory material that I'm giving, if you can write it down there. So tomorrow when you are sharing the word of God somewhere, right? If you give these, not all of it, the points, bullet points, 1 or 2, if you give, and if you throw the outline in 1 or 2 statements, the listener will catch the attention of the listener, right? So ఆ సబ్జెక్ట్ లోకి వెళ్ళక ముందు ఆ బుక్ అవుట్లైన్ ఇవ్వటం, ఆ బుక్ ఇంట్రడక్షన్, బ్రీఫ్ ఇంట్రడక్షన్ టేక్స్ less than 5 minutes. Your message will be well taken, right? So అంచేత మీరు you please write your outlines in a separate notebook, and also introductions, the lessons that I'm teaching, right? Okay, Andy, we'll pray with a word of, we will close this with a word of prayer. And Christina Garu, will you please close with a word of prayer? Yes, Pastor. Our most gracious Heavenly Father, thank you, Lord, for this time. Lord, it is your purpose that we all have been, Lord of Father, learning your word by your servant, Lord of Father, Pastor Peter. Lord, thank you for the teachings that he has been teaching us, Lord of Father, helping us to understand your word much more in detail.
in lots in depth, Lord of Father. Lord of Father, whatever has been taught until now, Lord of Father, help us to remember them, ponder on them, again revise them, Lord of Father, meditate on them, Lord of Father, not forgetting, Lord of Father. Let your word always be inscribed on our hearts, Lord of Father, and help us to walk according to your word. Lord, bless every student that is present here, Lord of Father. We also pray for all the other students who are unable to make it up, Lord of Father, but help them, Lord of Father, that we all, Lord of Father, prepare for the coming midterm exam. Lord of Father, give us your heavenly wisdom, knowledge, and understanding that we prepare well and we excel, Lord of Father. And if there is anything that we need, Lord of Father, Lord, bless the teachers, Lord of Father, that they would help us in further studies, Lord of God. Committing everybody into your hands and all their work into your hands. Bless them abundantly according to what they need. In Jesus' name we pray. Amen. Amen. So, amen. And praise the Lord. Have a good day. Good day, Pastor. Thank you very much. Have a nice day. Praise the Lord, brother. Thank you, Anna. Thank you. Praise the Lord, brothers. Pastor. Thank you. Praise the Lord.